రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమైంది. అంతకుముందు ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్ చేరుకుంది. రన్వేపై ల్యాండింగ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కి వాటర్ కెనాల్స్ తో సిబ్బంది ఘన స్వాగతం పలికారు. తొలి విమాన సర్వీసులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ ఢిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం వచ్చారు. రాజమహేంద్రవరానికి ఇది మర్చిపోలేని రోజు అని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. జిల్లా వాసులకు వివిధ ప్రాంతాలతో అనుసంధానం ఆనందదాయకమని చెప్పారు. భవిష్యత్తులో తిరుపతి, షిరిడి, అయోధ్య తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు తీసుకుని వస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వివరించారు. కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకువెళుతున్నామని చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాలతో రాజమహేంద్రవరం అనుసంధానమైందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇక్కడి నుంచి భవిష్యత్తులో మరిన్ని విమానాలు వెళ్తాయని చెప్పారు. మోడీ ప్రధాని అయ్యాక దేశంలో విమాన సర్వీసులు పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి మరింతగా కృషి చేస్తామని చెప్పారు. రుడా చైర్మన్ వెంకటరమణ, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఏపీడీ ఎస్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా అయితే ఈరోజు పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. 1 గంటకి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ఫ్లైట్ని స్వయంగా వచ్చి ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని, ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్లోనే ఇక్కడికి వచ్చి కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రోగ్రాం మేము పెట్టుకున్నాం. మరి ఇందులో ఎంతో ఉత్సాహంగా మన పురంధేశ్వరి గారు, అలాగే కాకినాడ ఎంపీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురం ఒక ప్రతీక అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో, రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగుజాడల్లో ఈ 2 ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. నాకు కూడా ఒక బాధ్యత, కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఉన్న ఎయిర్పోర్ట్లో కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు, దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు, వీటన్నిటిని కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరి తరచూ చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా. సో అందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించి కనెక్టివిటీ ఏదైతే అవసరం ఉందో దాని మీద కూడా మాకు సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. మొట్టమొదటిసారి నేను ఎంపీగా ఎన్నుకోబడిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా నేను వారి ముందుంచినటువంటి అభ్యర్థన, రాజమండ్రి నుండి ఢిల్లీకి మనం కనెక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పి నేను వారిని అభ్యర్థించిన వెంటనే వారు దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి చెప్పటం, వెంటనే వారు ఇండిగో ఎయిర్లైన్స్ తోటి మాట్లాడడం, ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తిత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ, ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించామో దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఇతర రాష్ట్రాలతో వ్యాపార రీత్యా కావచ్చు, ఇతరత్ర ఉద్యోగ రీత్యా కావచ్చు, సంబంధం ఉన్నటువంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము సరి అయినటువంటి కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో. ఇక ముందు ఖచ్చితంగా ఈ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి రాజమండ్రి వాసులందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్క పార్టీ ఎంపీ కూడా మన మినిస్టర్ రామ్మోహన్ గారిని పొగట్టమే చూశాను, పొగట్టమే విన్నాను. నేను అంత హార్డ్ వర్కింగ్ మినిస్టర్. అలాగే కాకినాడ అంటే వెంటనే దాని గురించి చూడమన్నారు, ల్యాండ్స్ అవి చూడమన్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పంట పొలాల్లో కాకుండా ఎంత ముందు ఉద్దేశించి చెప్పారంటే, పంట పొలాలు కాకుండా ఖాళీగా ఉన్న ల్యాండ్స్ని ఎక్కడైనా ఉంటే చూడండి, 100% అక్కడే కాకినాడ జిల్లాకు కూడా ఎయిర్పోర్టు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఢిల్లీకి ఫ్లైట్ అనేది
కాకినాడ జిల్లా నుంచి విశాఖపట్నం దూరం అవుతుంది కాబట్టి కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి కనెక్ట్ అయిన ఈ ఫ్లైట్, ఢిల్లీ ఫ్లైట్ చాలా ఇంపార్టెంట్. సో ప్రత్యేకంగా కాకినాడ జిల్లా తరపు నుంచి కూడా మన యంగ్ అండ్ డైనమిక్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అండ్ నెవర్ సీన్ బిఫోర్ మన రామ్మోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ